బడా బడా సూపర్ స్టార్లు బాలీవుడ్ ని ఏలుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నటుడు మిథున్ చక్రవర్తి. 1970, 1980 సంవత్సర కాలంలో చలనచిత్ర పరిశ్రమ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర, వినోద్ ఖన్నా, రాజేష్ ఖన్నా లాంటి సూపర్ స్టార్ల హావా నడుస్తుంది. అలాంటి టైంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా నిలబడ్డాడు. ఇప్పటికీ మిథున్ చక్రవర్తి స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ అవార్డులో మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా మిథున్ చక్రవర్తి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. బాలీవుడ్ ఎంట్రీ తర్వాత చాలా మంది స్టార్స్ తమ కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు చాలానిచ్చారు. కానీ మిథున్ చక్రవర్తి రూటే సెపరేట్ అని చెప్పాలి. 47 ఏళ్ల కెరీర్ లో ఏకంగా 180 ఫ్లాప్ సినిమాలు ఖాతాలో వేసుకున్న ఏకైక బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి. తాను నటించిన 370 సినిమాల్లో దాదాపు 200 సినిమాలు అతను చూడను కూడా చూడలేదని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు మిథున్ చక్రవర్తి. అలాగే 47 సినిమాలు అట్టర్ ఫ్లాప్ మిగిల్చుకున్న హీరో కూడా ఆయనే. 1990 దశకంలో మిథున్ చక్రవర్తి వరుసగా అత్యధిక ఫ్లాప్ సినిమాల రికార్డు నెలకొల్పాడు. 1993 సంవత్సరం నుంచి 1999 సంవత్సరంలో బ్యాక్ టు బ్యాక్ 33 సినిమాలు అట్టర్ ఫ్లాప్. అయితేనే మిథున్ చక్రవర్తి సూపర్ స్టార్ గా భావిస్తున్నారు ఆయన ఫ్యాన్స్. అలాగే మిథున్ చక్రవర్తి సూపర్ స్టార్ డమ్ వెనక కారణం ఏమిటంటే 50 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా 1976 సంవత్సరంలో మృగయ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా తన తొలి జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్నాడు. ఇంకా ఆ తర్వాత డిస్కో డాన్సర్ సినిమాతో ఐఎమ్ డిస్కో డాన్సర్ పాటతో భారీ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ మ్యూజిక్ అప్పట్లో దేశమంతా మారు మోగిపోయింది. అంతేకాదు భారతదేశంలోని 100 కోట్లకు పైగా వసూలు సాధించిన తొలి సినిమాగా నిలిచింది ఈ బ్లాక్ బస్టర్ సినిమా. అలాగే 1950 సంవత్సరం జూన్ 16న కోల్కతాలో జన్మించిన మిథున్ చక్రవర్తి బీఎస్సీ పూణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాడు. వేలాది మంది ఇతర బెంగాలీ యువకుల మాదిరిగానే నక్సలిజం పట్ల ఆకర్షితుడై 1960 సంవత్సరం చివరిలో పోరాటం బాట పట్టాడు. కొంతకాలం అజ్ఞాతంలో కూడా ఉన్నాడు. అయితే మిథున్ చక్రవర్తి సోదరుడు ఘోర ప్రమాదంలో మరణించడంతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అలా సినిమాలోకి హీరోగా మిథున్ చక్రవర్తి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఇట్స్ ఫ్లాప్స్ తో లెక్క చేయకుండా వరుస సినిమాలతో డైరెక్టర్లు, నిర్మాతలు ఫేవరెట్ హీరోగా అవతరించాడు. ఎంతో కష్టపడి హీరో స్థాయికి ఎదిగానని, ఒక దశలో హీరో కావాలని తన కళ నెరవేరదేమో అనుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టు పలు సందర్భాల్లో మిథున్ చక్రవర్తి చెప్పాడు. అలాగే యోగితాబాలిని మిథున్ చక్రవర్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 కుమారులు, మేము, నమషి, ఉస్మాయ్. కుమార్తె దిశానిని దత్తత తీసుకున్నారు. కుమారుడు నమాషి బ్యాడ్ బాయ్ సినిమాతో తెరగటం చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.